పూర్తి చేసుకుని యమునా పుష్కర సందర్భంగా ప్రయాగరాజ్ స్నానం కోసం ఇచ్చాం. ప్రయాగరాజ్లో గంగా, యమున, సరస్వతి. మనం ఒక యమునలో స్నానం చేద్దాం అనుకుంటే ఇంకో 2 నదులు మనకి స్వాగతం పలికాయి. ఇక మనం తరఫున ఆచార్యుల మంగళాశాస్త్రంతో ఈ త్రివేణి సంగమంలో స్నానాన్ని ఆచరించి మీ అందరినీ కూడా స్మరిస్తాం. అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి త్రివేణి సంగమానికి. ఓ గంగా మయ్యా కీ జై, గంగా మయ్యా కీ జై, సరస్వతి మాత కీ జై. నారాయణ, మీ అందరి తరఫున సుదర్శన యాగ సందర్భంగా మన ఆచార్యులు బాగుండాలి, మీరందరూ బాగుండాలి, లోకమంతా బాగుండాలని యమునా నది పుష్కర సందర్భంగా ఈ ప్రయాగరాజులో త్రివేణి పుష్కరంలో ఒక పక్క యమున, ఇంకో పక్క సరస్వతి, ఇంకో పక్క గంగా, ఈ 3 తల్లుల యొక్క ఒడిలో ఉన్నాం. ఆ నదిలో స్నానాన్ని, అవబృత స్నానం మనం 11 రోజులు యజ్ఞం చేసుకున్నాం. అనుకోకుండా పుష్కరాలకి బృందావనం వెళ్ళాల్సింది ఉంది, కానీ ఇక్కడ ప్రయాగరాజ్ ఒక పని మీద రావడం జరిగింది. కానీ ఇక్కడే స్నాన కార్యక్రమాన్ని అవబృతంగా చేస్తున్నాం. అందరి తరఫున ఒకసారి మీరు కూడా నమస్కారం చేసుకుని చిన్నగా ప్రార్థన చేయండి. ఉన్నారని ఇక్కడ శ్రీ వైష్ణవ రామానుజ కూటం ఉంది ప్రయాగరాజులో. ఆ మఠంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జిఎస్ స్వామి వారు, రాఘవ ప్రపన్న జిఎస్ స్వామీజీ అక్కడ ఏం చేస్తున్నారు ఆ మఠంలో. ఆ మఠాధీశులుగా స్వామి శ్రీ గరుడధ్వజాచార్య స్వామి, పెద్ద వ్యాకరణ పండితులు. అటువంటి వారి సాన్నిధ్యంలో వారి శిష్యులు ఎంతోమంది, 200 మంది పైగా ఇక్కడ వ్యాకరణం, జ్యోతిష్యం అన్నీ పఠిస్తున్నారు. వారందరూ కూడా ఇక్కడ ఈరోజు మనకి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నాన కార్యక్రమానికి వాటికి ఇక్కడ ఆరాధన చేసుకుని మళ్ళీ మనం శ్రీరామనగరం వస్తాం. 15వ తారీఖు నుంచి మనకి సుందరకాండ పారాయణ కూడా ఉంది. 15వ తారీఖు అమావాస్య అయింది. ఆనాటి రోజున మనందరం మళ్ళీ పారాయణలో కలుద్దాం. అందరికీ జలతీర్థాన్ని అమావాస్య రోజు వితరణ చేస్తాం. మీకోసం జలాన్ని కూడా అక్కడికి తీసుకొస్తున్నాం. అవకాశం ఉన్నవాళ్ళు, దగ్గరలో ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి తీర్థాన్ని తీసుకుంటారు. మిగతా వారికి మానసికంగా ఈ ప్రోక్షణ. జై శ్రీమన్నారాయణ. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. జై శ్రీమన్నారాయణ. మీకోసం 3 సార్లు. జై శ్రీమన్నారాయణ. వందే రమ్య జామాతరం మునిం